వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియో మన ఛానల్లోనే వన్ ఆఫ్ ద స్పెషల్ వీడియో. ఎందుకంటే వీడియో లాస్ట్ చూడండి, మీకు అర్థం అవుతుంది. నేను పొద్దున్నే లేచేసి పిట్టుతో కలిసి మురళీ సార్ వాళ్ళ గోశాలకైతే వచ్చేసాము. ఒకటేసారి 33 కోట్ల మంది దేవతల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ గోమాత చుట్టూ తిరిగితే చాలు 33 కోట్ల మంది దేవతల చుట్టూ తిరిగినంత పుణ్యం. గోవులేందే సనాతన ధర్మమే లేదు. ఎందుకు అంటే సనాతన ధర్మం అనేది అగ్ని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అగ్నితోటే కదా దేవతలందరికీ హవిష్య ఇచ్చేది. హవిష్య ఇవ్వాలంటే ఖచ్చితంగా హోమగుండం ఉండాలి. హోమగుండం ఉండాలంటే ప్రపంచంలోనే అతి పవిత్రమైన పదార్థం అయినటువంటి ఆవు పేడతో మాత్రమే దాన్ని కట్టగలం. ఆవు నెయ్యుంటేనే యజ్ఞం కూడా చేయగలం. అందుకే అంత ఆవు మీద ఆధారపడి ఉంటది. అందుకే అన్నారు గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారా అని మీరు కూడా అనుకోవచ్చు. ఇంత పవిత్రమైన ఆవులు ఏటా 1000 పైనే ఊరికే ప్లాస్టిక్ కవర్లు దీన్ని చచ్చిపోతున్నాయి. ఇది మొత్తాన్ని మనం ఒకటేసారి ఆపేయలేం కాబట్టి మన వంతు ప్రయత్నంగా కొంచెం మంచి పని చేద్దాం అని చెప్పి మురళీ సార్ అయితే 2 lakh ప్లస్ బయోడిగ్రేడబుల్ కవర్స్ అయితే స్ట్రీట్ వెండర్స్ కి ఫ్రీగా పంచాడు. కవర్స్ వచ్చేసి కార్న్ స్టార్చ్ తో తయారు చేయబడి అనమాట. ప్లాస్టిక్ ఉండదు వీటిలో, డైరెక్ట్ గా భూమిలో కలిసిపోతాయి. ఇంకా ఆవులు తిన్నా కానీ వాటికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంత మంచి పని జరుగుతుంటే ఎలా ఆగుతాం? మనం కూడా ఒక చేసాం అనమాట. మీరు కూడా ఒక చేయొచ్చు. ఎలా అంటే ఈ వీడియో షేర్ చేసి అందరికి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి. ఉంటా బాయ్.